వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ చంటి సార్. సో మనం హైకోర్టు గ్రాని ప్రిపేర్ అయినట్లయితే మనకు ఇచ్చినటువంటి సిలబస్ పరంగా మనకు ఎనాలజీ అనే టాపిక్ కూడా ఉందండి. మరి ఆ ఎనాలజీ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో అవన్నీ పక్కన పెట్టి ఒక టాపిక్ పైన మనం ప్రతిరోజు ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ యొక్క వీడియోలన్నీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఆ యొక్క వీడియోస్ కానీ చూడనట్లయితే ఫస్ట్ అవి చూసి సో 1 by 1 అనేది ప్రతిరోజు చూసినట్లయితే మీకు ఒక పూర్తిగా అవగాహన అనేది రావడం జరుగుతుంది. మరి దానిని అసలు సిలబస్ అనేది మనకి ఇచ్చేటటువంటి ఏంటంటే 9 టాపిక్లు ఇచ్చారు, కానీ లోపల కొన్ని ఇంక్లూడెడ్ టాపిక్స్ అయితే ఉన్నాయండి. మరి ఆ ఇంక్లూడెడ్ టాపిక్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనమైతే సో రోజుకొక వీడియో చొప్పున రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే మీకు ఆ సిలబస్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడగొచ్చు, ఎలాంటివి అడగవచ్చు అనేసి ఉద్దేశంతో సో ప్రతిరోజు కూడా అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు కూడా ఇక్కడ మనం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఎనాలజీ ఏదైతే ఉందో, నెంబర్ ఎనాలజీకి సంబంధించినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి అయితే ఈరోజు చూద్దాం. సో ఆల్రెడీ మనం కొన్ని టాపిక్స్ చేసాం. సో వాటన్నిటిని కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నా. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో చూసి సో తర్వాత ఈ యొక్క వీడియోని అయితే చూడండి. రైట్. సో నెంబర్ ఎనాలజీకి సంబంధించి మనం ఏ విధంగా చేయాలంటే ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ ముందుగా మనం మా యొక్క యాప్లో అయితే హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రతి సిలబస్ కూడా మీకు కంటెంట్తో కూడినటువంటి ఎగ్జామ్స్ ప్లస్ క్లాసెస్ అన్నీ కూడా అయితే మీకు 750 రూపాయలకే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో 750 రూపాయలకు గాను ఈ 9 రకాల పోస్టులకు సంబంధించి ఏ కోర్సు మీరు తీసుకున్నా సరే 50,000 బిట్స్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. మరి వాటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా బాగా చదవండి. ఆల్ ద బెస్ట్. మరి కంటెంట్లోకి వెళ్తే సో కంటెంట్లోకి వెళ్ళినట్లయితే నెంబర్ ఎనాలజీకి సంబంధించి మనం అసలు చూడాల్సినటువంటి సో టాపిక్ ఒకటి ఉంది. అసలు ఈ నెంబర్ ఎనాలజీ అంటే ఏంటంటే ఈ నెంబర్ ఎనాలజీలో ఓవరాల్గా మనకు 3 టైప్స్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే వర్డ్కి సంబంధించినటువంటి ఎనాలజీ. సెకండ్ వన్ నెంబర్ సంబంధించినటువంటి ఎనాలజీ. సో థర్డ్ వన్ లెటర్కి సంబంధించినటువంటి ఎనాలజీ. ఎనాలజీ అనే టాపిక్ ఒకటే ఉంటుంది, కానీ లోపల చూస్తే 3 టైప్ ఆఫ్ ఎనాలజీస్ అయితే ఉంటాయి. మరి వీటిని అసలు ఎలా చూడాలి, ఎలా చేయాలని ఒకసారి కంపేర్ చేసుకుంటే ఎప్పుడైనా సరే మనకు ఎనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు సో A:B డబల్ రేషియో C:D అంటారండి. మరి A:B C:D అంటే ఏమీల మధ్య రిలేషన్ ఏదైతే ఉందో సిడీల మధ్య రిలేషన్ అదే ఉండాలండి. అంటే ఏ నుంచి బికి కంపేర్ చేసినప్పుడు సి నుంచి డికి కంపేర్ చేయాలి, లేదా బి నుంచి ఏకి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కూడా డి నుంచి సికి మాత్రమే కంపేర్ చేయాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే A:B డబల్ రేషియో C:D ఉండేటప్పుడు ఏసీల మధ్య రిలేషన్ బీడీల మధ్య రిలేషన్ అనేది వెతుకుతారు. అంటే దీనినే అంచెముల లబ్ధము మరియు మధ్యముల లబ్ధం అంటారు. మరి అదేంటి సార్ అంటే ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి టాపిక్. ఇది ఏంటంటే రీజనింగ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టాపిక్. మరి రెండింటిని కూడా ఏ విధంగా చేయాలో సో మనకి దీంతో ఇక్కడ పని లేదు కాబట్టి దాంతో అవసరం అనేది లేదు. సో రిలేషన్ అనేది ఎవరెవరికి ఇస్తా ఉన్నాడు, ఏ మరియు బీలా లేదా సి మరియు డీలా. కొన్నిసార్లు మనకి ఇస్తాడండి ఏంటంటే A:B డబల్ రేషియో C:D డబల్ రేషియో E:F ఇలా 6 టర్మ్స్ ఇస్తాడు ఒక్కొక్కసారి. అప్పుడు కూడా ఏం చేయాలి, ఏబీలే రిలేషన్, సిడీలే రిలేషన్, ఈఎఫ్ రిలేషన్ అయితే చూడాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇచ్చేటటువంటి రిలేషన్స్ అనేవి ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఓకే. మరి ఇక్కడ చూడండి సార్ ఏమి ఇచ్చాడంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దామా. సో 9:20 అన్నాడు. సో డబల్ రేషియో 21:? అన్నాడు. ఏమని చెప్తా ఉన్నాం ఇక్కడ, ఏమని చెప్తా ఉన్నామంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య రిలేషన్ కూడా అదే ఉండాలని చెప్తా ఉన్నాం. అంటే ఏ మరియు బీల మధ్య రిలేషన్ ఏదైతే ఉందో సి మరియు డీల మధ్య అదే రిలేషన్ ఉండాలి. మరి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కొన్ని సింబల్స్ ఉంటాయి. ఒకటి స్క్వేర్ చూడాలి, ఒకటి స్క్వేరు, 2 క్యూబు, 3
ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, యూనిట్ డిజిట్, డిజిట్స్ సమ్. లాస్ట్ వన్ వచ్చేసి సో నెంబర్స్. ఈ ఏడిటి పైన మీకు 8 పైన ఒక అవగాహన వస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా సరే ఈజీగా చేయొచ్చు. అంటే ఒకసారి చూస్తే ఈ 9 నుంచి 20 అనేది రావాలి. 9 నుంచి 20 అనేది వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి సార్ అంటే, ఏదైతే రిలేషన్ ఉంది ఈ రెండింటి మధ్య, సో 9 × 2 చేసామనుకోండి ఇక్కడ, సో 9 × 2 18 + 2 20 అనుకుందాం. సో ఇక్కడ కూడా ఇంటూ 2నే చేయాలి. సో 20 × 1 అంటే 42 ప్లస్ ఇక్కడ 2 కూడా యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 2 యాడ్ చేయాలి. సో ఓవరాల్గా ఏమవుతుందంటే మనకు 44 అవుతుంది. ఎంత సార్? 44 అవుతుంది. ఉంటే రైటే, లేకపోతే ఇంకొక ఆలోచన అయితే వెతకాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద మెథడ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో 343:7, డబల్ రేషియో 79:- అంట. మరి ఇక్కడ 343:7 ఇచ్చాడు సార్. సో అప్పుడు ఏమి ఇచ్చాడంటే 729:- అంట. సో ఒక నెంబర్ చూడగానే ఐడెంటిఫై అవ్వాలని చెప్తా ఉన్నా. మరి 343 అనేది మనకు క్యూబ్స్ పైన అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో క్యూబ్స్ పైన అడుగుతూ ఉన్నాడు. సో క్యూబ్స్ పైన అడిగినప్పుడు 7 క్యూబ్ ఎంతనంటే 343 అవుతుంది. మరి 729 అనేది ఏ నెంబర్ యొక్క క్యూబ్ అవుతుంది సార్ అంటే 9 క్యూబ్ వచ్చేసి 729 అవుతుంది. సో 9 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అందుకనే ప్రతి ఒక్కరికి కూడా కనీసం 10 క్యూబ్స్ రావాలి, లేదా ఒక 20 స్క్వేర్స్ అయినా రావాలండి. ఓకేనా? రైట్. సో మరి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15:65:24 అన్నాడండి. సో 15:65 24:. సో దీనిని ఏం చేస్తే నాకు 65 వస్తుందో కావాలి. సో ఒకసారి సార్ 15 × 4 చేశారనుకోండి, 60 + 5 అనుకుందాం. 24 × 4 ఎంత అవుతుంది సార్? 96 + 5 101 రావాలి. మరి ఆప్షన్ ఉందా? లేదు. అంటే ఇది రీజన్ అనేది కాదు. ఓకేనా? అది రీజన్ కాదు. మరి ఇంకేమైనా రీజన్ ఉందా అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 15:65 24:- అని అడిగాడు. మరి దాన్ని ఏ విధంగా చేయాలి మనం ఒకసారి చూస్తే, దీన్ని మనం సో 4 స్క్వేర్గా రాయొచ్చు కదా, 4² - 1గా రాయొచ్చు. దీనిని 4³ + 1గా రాయొచ్చు కదా. సో 4 16 - 1 4 16 16 64 +1. మరి ఇది చూస్తే 5² - 1, నెక్స్ట్ ఏం రాయాలి మనం? 5³ + 1 అంటే ఏమొస్తుందండి? 126 అయితే వస్తుంది. 126. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇచ్చేటటువంటి క్వశ్చన్ మనం ఏం చేయాలి, అసలు ఎలా చేయాలి? సో అందుకనే మీకు చెప్పింది ఏంటంటే, ఏదైనా ఒక నెంబర్ని మనం ఎన్ని విధాలుగా రాయొచ్చు సార్ అంటే, ఏదైనా ఒక n అనే నెంబర్ ఉంటే దీన్ని n² రాయగలగాలి, n³ రాయాలి, n+1 రాయాలి, నెక్స్ట్ n³ - n² రాయొచ్చు, లేదా n³ + n² రాయొచ్చు, లేదా n × n రాయొచ్చు, లేదా n - n రాయొచ్చు, లేదా n+n రాయొచ్చు. ఒక టర్మ్ని ఎన్ని విధాలుగా మనం రాయగలగాలనేసి ప్రతిదీ కూడా మనకు థాట్ వచ్చినట్లయితే చాలా ఈజీగా స్ట్రైక్ అయిపోతుంది. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. సో రైట్ చూడు, 2:12 డబల్ రేషియో 3:? అన్నాడు ఇక్కడ. సారీ 2:12. సో 2:12 అన్నాడండి. డబల్ రేషియో 3:. ఓకే, అంటే ఇక్కడ వెంటనే మన స్ట్రైక్ అయ్యేది ఏంటంటే మల్టిప్లికేషన్ స్ట్రైక్ అవుతుంది. అంటే 2 6 12 సార్. సో 3 6 18. ఆప్షన్ ఉందా? లేదు. అంటే అది రీజన్ కాదు అని ఐడెంటిఫై అవ్వాలి. లేదు, ఇంకెవరైనా వస్తారు. సార్ దీన్ని బై 2 చేశాను సార్, సారీ బై 6 చేశాను, 2 వచ్చింది. ఇక్కడ ఇచ్చేదాన్ని 6 చేస్తే 3 రావాలి.
సో ప్రొడక్ట్ చేసినప్పుడు రానప్పుడు డివిజిబుల్ చేస్తే వస్తుందా సార్? రాదు. సో వెంటనే ఇంకేమవ్వాలంటే ఈ నెంబర్ని ఏం చేస్తే ఇది వస్తుందో ఒకసారి చూస్తే 2 క్యూబ్గా రాయొచ్చు ప్లస్ 2 స్క్వేర్గా కూడా రాయొచ్చు అనుకుంటాను. 2 స్క్వేర్గా. సో 2 క్యూబ్ అంటే ఎంత సార్ అంటే 8 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఓవరాల్గా ఏమొచ్చేసి 12. సాటిస్ఫైడా? మరి ఇక్కడ కూడా చూద్దాం, మరి ఇక్కడ కంపేర్ చేద్దాం. అదే రీజన్ వస్తే రైటే, లేదనుకుంటే తప్పు అయిపోతుంది మళ్ళీ. సో 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్. సో 27 ప్లస్ 9 దట్ ఈక్వల్స్ టు 36 అంట. ఉందా? ఎస్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రీజన్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి. ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాం, అసలు రీజన్స్ ఏమి అడుగుతూ ఉన్నాడు, రీజన్స్ ఏమి ఇస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో 12:46 18 అన్నాడు. సో 12:46 అంట. 12:46 డబల్ రేషియో 18 అన్నాడు. సో 12:46 అంట. సో 18 అనేటప్పుడు వెంటనే మనకు స్ట్రైక్ అయ్యేది ఏంటి? మల్టిప్లికేషన్. దాన్నే చెక్ చేద్దాం ఒకసారి. సార్ 12 4 48 మైనస్ 2 అనుకుందాం. సార్ 18 4 72 మైనస్ 2 అనుకుందాం. 70. ఆప్షన్ ఉంటే రైటే, లేదనుకుంటే ఇంకొకటే వెతకాలి. ఉంది కాబట్టి ఇంకెలాంటివి కూడా వెతకాల్సిన అవసరం అయితే లేదు మనకు. సో ఓకేనా? సో వచ్చేటప్పుడు ఆన్సర్ అనేది అది ఉంటేనే రైట్ అండి. లేకపోతే ఏంటంటే వెంటనే ఇంకొక థాట్ అయితే ఆలోచించాలి, లేకపోతే ఇంకొక థాట్ అయితే ఆలోచించాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు చెప్పేవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? సో ఇంకా డెప్త్ అయితే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఆ విధంగా అయితే రిలీజ్ చేస్తానండి. రైట్. సో 13:39 ఉంది. 13:38 అంట. డబుల్ రేషియో 17 అన్నాడు. సో మరి దీన్ని కూడా 13 × 3గా రాయొచ్చు కదా. సో 13 3 39 మైనస్ 1గా రానుకుందాం. సో 17 3 51 మైనస్ 1 అంటే 50 అవుతుంది. ఉంటే రైటే, లేదనుకుంటే తప్పు. సో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో రీజన్స్ వెతకాలి, రీజన్స్ అనేవి వెతకాలి. నెక్స్ట్ చూద్దాం. 6:36 అంట. సో 6:36 డబల్ రేషియో 8 అన్నాడు. సో రీజన్స్ వెతికేటప్పుడు ఏం వెతకాలి సార్? ఫస్ట్ మనం ప్రొడక్ట్ చూస్తే 6 × 6 36. దట్ మీన్స్ 6 స్క్వేర్ ఎంత? 36. మరి 8 స్క్వేర్ ఎంత? 8 స్క్వేర్ ఎంత? 64. ఆప్షన్ ఉందా? 64 అనేది ఆప్షన్ ఉందా? లేదు. అంటే ఇది రీజన్ కాదు, అది రీజన్ కాదు. ఎన్నదర్ ఇంకేమైనా 6 6 36 అనుకుంటే 864 లేదు ఇక్కడ. ఓకేనా? రైట్. పోనీ దీన్ని ఇంటూ 6 చేశాడు, దీన్ని కూడా ఇంటూ 6 చేసామనుకోండి. ఇంటూ 6 చేస్తే 8 6 ఎంతనన్నా 48. ఆప్షన్ ఉందా లేదా? ఉంది. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏ విధంగా మనం చేస్తూ ఉన్నామని ఆలోచించండి. సో ఫస్ట్ స్క్వేర్ చూసాం, ఆప్షన్ అనేది లేదు. ఒకవేళ స్క్వేర్ ఉంటే ఫస్ట్ దాన్నే చూస్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ స్టార్టింగ్లో రాశాను నేను స్క్వేరు, క్యూబు, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇలా రీజన్ ఒక రూల్ అయితే ఉంటాయండి. ఓకే. రైట్. సో 7:64 అంట. 8 అన్నాడు. 7:64. సో 7:64 అన్నాడు. సో డబల్ రేషియో 8 అంట. సార్ 64 ఉందంటే 7 9 63 ప్లస్ 1 64. 8 9 72 ప్లస్ 1 73. ఆప్షన్ ఉందా? ఉంటే రైట్, లేదనుకుంటే అది రాంగ్. అంటే ఈ రీజన్ కాదు. ఇంకేదైనా రీజన్ ఉందా? 7ను 9తో ప్రొడక్ట్ చేశాడు ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడకు 2 ఇంక్రీజ్ చేశాడు అనుకుందాం. మరి ఇక్కడ కూడా రీజన్ అనేది 2 ఇంక్రీజ్ చేద్దాం. అంటే 10 అవుతుంది. 10 × 9 ఎంత? 10 × 9 7 కదా 63. అంటే సారీ 9 కాదు. సో ఇది ఇక్కడ ఏదైతే పెంచాడో ఆ రెండింటి ప్రొడక్ట్ చేసేసాడు. అంటే 18 ఎంత? × 8 80. ఇక్కడ +1 చేశాడు కాబట్టి ఇక్కడ కూడా +1 చేద్దాం. అంటే ఏమవుతుంది? 81. ఉందా? ఎస్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో రీజన్స్ అనేవి మనకు 2-3 థాట్లలో ఆలోచించాలి. ఏ దాంట్లో మనకు ఆన్సర్ వస్తుందో దాన్నే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో 120:168, 288 డాష్ అంట. ఒక నెంబర్ చూడగానే మీకు చెప్తానే ఉన్నాను సార్, నెంబర్ చూడగానే మీకు ఒక ఐడెంటిఫై అయిపోవాలని చెప్తా ఉన్నాను. ఏంటి సార్ అంటే ఏదైనా సరే ఒక నెంబర్ యొక్క సో ఒక స్క్వేర్ కానీ క్యూబ్ కానీ మీకు ఐడెంటిఫై అయితే వెంటనే మీకు అక్కడైతే స్ట్రైక్ అయిపోతుంది. ఏంటండి అది? సో ఏంటంటే మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది 120 ఉంది అంటే నాకు 11 స్క్వేర్గానే రాయొచ్చు కదా. సో 11 స్క్వేర్ అనే నెంబర్ రాసి -1 చేస్తే 120 వస్తుంది. మరి 168 ఉందంటే 13 స్క్వేర్ -1 అని రాసుకోవచ్చు కదా. సో 288 ఉందంటే 17 స్క్వేర్ -1 అని రాయొచ్చు కదా. మరి 11 13 అంట. సో 17 నెక్స్ట్ ఏం రావాలి నాకు? 19 రావాలి. సో 19 స్క్వేర్ -1 చేస్తే ఏమొస్తుంది సార్? సో 19 స్క్వేర్ -1, సో 19 స్క్వేర్ వచ్చేసి 361 సార్. -1 చేస్తే 360 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఉందా? ఎస్, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రీజన్స్ అనేవి చూడండి, ఒక నెంబర్ ఇవ్వగానే దాని చుట్టుపక్కల కూడా మాకు ఐడెంటిఫై అయిపోవాలండి. సో అప్పుడే మనకు దాన్ని స్ట్రైక్ అవుతుంది బాగా. అది ఎప్పుడంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ నెంబర్ పైన ఒక స్ట్రైక్ అయితే అవుతుంది మీకు. ఓకేనా? సో 21:36 అంట. సో 21:36 డబల్ రేషియో 13 డాష్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఎడిషన్ చూసామనుకోండి, ఎంత అవుతుందంటే +15 అయ్యింది. ఇక్కడ నుంచి +15 యాడ్ చేశారనుకోండి ఏమవుతుంది? 28 అవుతుంది. ఆప్షన్ ఉందా? లేదు. అంటే అది రీజన్ కాదు. సో మరి ఇంకా ఏదైనా రీజన్ వెతకదాం. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు చూద్దాం సార్ ఒకసారి. ఇక్కడ × 2 చేసామనుకో, సో 42 -6 చేస్తే 36 వస్తుంది. దీన్ని కూడా × 2 చేసామనుకో, 26 - 6 చేస్తే ఎంత? 20 ఉంటుందా? ఎస్, ఆప్షన్ డిలో 20 ఉంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ విధంగా ఆలోచించాం, 3 విధాలుగా ఆలోచించాం. మరి ఏది కూడా అక్కడ రీజన్ దొరకలేదు. అప్పుడు లాస్ట్గా మల్టిప్లికేషన్ దగ్గరకు వచ్చాం మరలా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. 676:841:324 అంట. మీకు ఇప్పుడే చెప్పాను నేను, ఒక నెంబర్ చూడగానే ఐడెంటిఫై అయిపోవాలి అని చెప్తా ఉన్నాను. సో 324 అంట. ఓకే, రైట్. మరి ఏమవుతుంది ఇక్కడ సార్ అంటే ఇది మనకు 481 అనేది స్క్వేర్గా అర్థమవుతా ఉంది. అదేవిధంగా 324 అనేది 18 స్క్వేర్ అని అర్థమవుతా ఉంది. ఓకే, మరి దీన్ని కూడా ఏమవుతుంది నాకంటే 29 స్క్వేర్గా అనుకోవచ్చు కదా. 676 అనేది ఏం స్క్వేర్ అంటే 26 స్క్వేరే కదా. లేదు సార్, ఎలా కన్సిడర్ చేయాలంటే 26 ఉంది ఇక్కడ. 6 6 36, 2 2 4, 2 6 12, 12 2 24. సో 676 వచ్చిందా? 26 స్క్వేరు. సాటిస్ఫైడా? లేదు సార్, 841 ఉంది. 841 అనేది నేను ఇప్పుడు అది ఏ స్క్వేర్ నెంబరో నాకు తెలియదు, ఎలా ఫైండ్ చేయాలి? సో ఏం చెప్పాలంటే 2 రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్గా కన్సిడర్ చేయండి. సో కన్సిడర్ చేసినప్పుడు ఫస్ట్ డిజిట్ 1 ఉందంటే ఏ నెంబర్ మనం స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. సో 1 అని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, 9 స్క్వేర్ చేసినా 1 వస్తుంది. నెక్స్ట్ 8కి దగ్గరగా ఉండే స్క్వేర్ నెంబర్ 2 2s ఎంత? 4, 3 3s ఎంత? 9 దాటేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ 20నే తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు నాకు 841 అనేది 21 స్క్వేరా లేదా 29 స్క్వేర్ అని ఎలా కన్సిడర్ చేస్తామంటే మిడిల్ టర్మ్ అనేది మనకు తెలుసు సార్, 25. సో 25 స్క్వేర్ అనేది మనకి ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఏదైతే ఉందో 5 ఆ 25నే అవుతుంది. 2 తర్వాత నెంబర్ ఎంత సార్ అంటే 3, 3 2 6 అంటే 625 అనేది నాకు వచ్చింది. ఇక్కడ 625 కంటే మరి ఇది చిన్నదా పెద్దదా? పెద్దది. కాబట్టి నా ఆన్సర్ ఏమవుతుందంటే 29 అవుతుంది. సో 29 స్క్వేర్. మరి 18 స్క్వేర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ మరి ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 26 నుంచి 29 అయిందంటే +3 ఇంక్రీజ్ అయింది. 18 + 3 ఎంత మరి? 21 స్క్వేర్ రావాలి. 21 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఫస్ట్ డిజిట్ 1ఏ రావాలి.
సో ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు. ఇప్పుడు ఈ రెండిట్లో నా ఆన్సర్ ఉంటుంది. మరి 361 అనేది మనకు 19 స్క్వేర్ వస్తుంది, కానీ 21 స్క్వేర్ అంటే ఏమొస్తుందండి? మరి ఆప్షన్ సి. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది నా ఆన్సర్ అవుతుంది, 441. నెక్స్ట్ వన్ చూద్దాం. 35:7 డబుల్ రేషియో 125 అంట. సో 35:7 డబుల్ రేషియో 125:. సో మీకు ఇప్పుడే చెప్పాను ఏమని. సో ఏ మరియు బీల మధ్య రిలేషన్ ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని మనం బై 5 చేస్తే 7 వస్తుంది, దీన్ని బై 5 చేస్తే ఏం రావాలి? మనకు 25 రావాలి. ఉందా? ఎస్, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు, దీంతో దీన్ని కూడా కంపేర్ చేయొచ్చు. 7 5ల 35. మరి ఇక్కడ నుంచి ఆప్షన్ 2 రావాలి. ఆప్షన్ 2 10 5లు ఎంత? 125. 5 5లు 25, 15 5లు 75, 25 5లు 125. ఓకే, రైట్. సో 3:243 అంట. ఇలా మనకి ఎప్పుడైనా సరే ఒక సింగిల్ డిజిట్ ఇచ్చి వెంటనే ఒక పెద్ద నెంబర్ కనిపించింది అంటే అక్కడ మనం దాన్ని పవర్లో కన్వర్ట్ చేసాడు అని ఐడెంటిఫై అయిపోవాలండి. ఓకేనా? అంటే కంపల్సరిగా దీని యొక్క క్యూబ్ కానీ లేదా దీని పవర్లో సంథింగ్ ఉంటుంది అని అర్థం. సో దీనికి కూడా పవర్లో ఉంటుందని అర్థం. ఓకే, మరి 3ని 3 × 3 సో 3 × 3 × 3గా రాసామనుకో, 3 3 9, 9 3 27, 27 3 81, 81 × 3, 3 1 3, 3 8 24, 243 వచ్చిందా? ఎస్, అంటే 2 3 పవర్ 5గా రాశారంట, 3 పవర్ 5. మరి ఇక్కడ కూడా మనం 5 పవర్ 5గానే రాయాలి. సో 5 పవర్ 5 రాసినప్పుడు 625 అనేది మనకు 25 స్క్వేర్ వస్తుంది. 5 పవర్ 4 వస్తుంది. మరి 625 కానప్పుడు 465 కాదు, 425 కాదు. మరి నా ఆన్సర్ ఏమవుతుంది అక్కడ? ఆప్షన్ సి. మొత్తాన్ని ప్రొడక్ట్ ఎప్పుడూ చేయకూడదు. సో మనకు రీజన్ దొరికింది ఏంటి? 3 పవర్ 5 ఉండాలి. అంటే ఇక్కడ కూడా ఏముండాలి? 5 పవర్ 5 ఉండాలి. మరి దాన్ని ఎలా చేయాలి? సో 6 స్క్వేర్ అనే 625 అనేది 5 పవర్ 4గా తీసుకుంటాం. సో నాకు ఇప్పుడు 5 పవర్ 4నే 625 వస్తే మరి 5 పవర్ 5 అనేది 625 కంటే ఎక్కువ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. ఓకేనా? రైట్. సో 15:1365 అంట. 15:1365. సో డబల్ రేషియో 27:2817. డబల్ రేషియో 43:. సో ఎప్పుడైనా సరే మనకు ఇలా ఒక చిన్న నెంబర్లు ఇచ్చి ఇలా పెద్ద పెద్ద నెంబర్లు కనిపించాయి అంటే అక్కడుండే నెంబర్ని ఏదేదో చేశాడో అని అర్థమైపోవాలండి. అంటే సో మిడిల్ 2 టర్మ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 36 ఉంది, 81 ఉంది. అంటే నెక్స్ట్ కూడా అంటే 36 అనేది స్క్వేర్ నెంబర్, 6 స్క్వేర్ నెంబర్. 81 అనేది 9 స్క్వేర్ నెంబర్. అంటే 15 5 + 1 ఎంతనన్నా? మరి 5 + 1 అనేది 6 వస్తుంది. సో 6 స్క్వేర్ 36. సో 2 + 7 అనేది 9 స్క్వేర్. మరి 4 + 3 అనేది 7. అంటే 7 స్క్వేర్ ఎంత? 49. మిడిల్లో అనేది 49 ఉండాలి. సో 48 ఉంది, 12 ఉంది, 89 ఉంది. 49 స్క్వేర్ నెంబర్ ఒకటే ఉంది ఇక్కడ, ఆప్షన్ డి. మరి మిగతా టర్మ్లు ఏం రాయవచ్చు సార్ అంటే ఈ 1 and 5ని ఫస్ట్ అండ్ లాస్ట్ రాశారు, 2 7ని 2 and 7 రాశారు. మరి 43ని కూడా మనం ఏం రాయాలి? 4 and 3 రాయాలి. 4493 అయితే మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ 15:8 డబల్ రేషియో 25:. అంట. సో 15:8 అన్నాడండి. సో డబల్ రేషియో 25:. సో దీన్ని మనం -7 తీసుకుంటే ఇక్కడ కూడా -7 తీసుకుంటే ఏమొస్తుంది అంటే సో 18 వస్తుంది. మరి ఆప్షన్ ఉందా? లేదు. అంటే అది రీజన్ కాదు, ఇంకేదైనా రీజన్ ఉందేమో చూడాలి ఇప్పుడు. ఓకే, సో లేదు, దీన్ని ఇప్పుడు కనీసం డివిజిబుల్ 5 చేసామనుకో, డివిజిబుల్ 5. ఎందుకంటే ఈ రెండు కూడా డివిజిబుల్ 5 ఛాన్స్ ఉంది ఇక్కడ.
దీన్ని 3 చేస్తే దీన్ని కూడా 3 చేయాలి, మరి లేదు కాబట్టి ఇక్కడ 5 ఇక్కడ 5 చేస్తే సో డివిజిబుల్ చేసామనుకోండి 5 3 15 ప్లస్ 5 18, 5 5 25 ప్లస్ 5 దట్ ఈక్వల్స్ టు ఎంత 10 ఉందా? ఎస్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చేసేటప్పుడు ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాం, ఓకేనా? సో ప్రతి నెంబర్ పైన ఒక అవగాహన అనేది మీకు వస్తే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా సరే మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయగలరు. మరి మన యొక్క యాప్లో ప్రతి కోర్సు కూడా మీకు అందించడం జరుగుతూ ఉందండి. అన్నీ కూడా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అన్ని కోర్సులు కూడా మన యొక్క యాప్లో అయితే మీకు 750 రూపాయలకే ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. సో 750 రూపాయలకి 6 నెలల వ్యాలిడిటీకి ప్లస్ 1 lakh బిట్స్ కూడా మీకు అయితే అందించడం జరుగుతూ ఉంది. జనరల్ నాలెడ్జ్ మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ప్రతి కోర్సు కూడా మీకు అయితే అందించడం జరుగుతూ ఉంది, రైట్? సో మరి ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.